చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ సింధు నది అనేదండి టిబెట్, చైనాకి సంబంధించింది. అక్కడ పుట్టింది. తర్వాత అది ఇండియాలో ఉన్న జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇట్లా ప్రాంతాన్ని వస్తూ వస్తూ అట్లాగూ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ వెళ్తూ పాకిస్తాన్లోంచి వెళ్ళిపోయి తర్వాత అరేబియన్ సముద్రంలో కలుస్తుంది అనమాట. దీని పరిచయం ఇంతే అనమాట. దీని ప్రవాహ పరిచయం అంతే అనమాట. అయితే సముద్ర మట్టానికి 5182 మీటర్ల ఎత్తులో ఉంటుందండి ఇది. అయితే ఆసియాలో పొడవైన నదుల్లో ఇది ఒకటి అనమాట. ఇది ఈ నీటిని చైనా, భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అది ఈ నలుగురు కూడా 4 దేశాలు పంచుకుంటాయి. ఇది పంచుకోవటం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రీటీలో అంతర్జాతీయ జల ఒప్పందాలకి సమానంగాను దానికి తగినట్టుగాను పంచుకుంటారనమాట. అంతేగాని ఏదో మనం వాటిని మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎక్కడో టిబెట్ నుంచి వస్తూ మన దగ్గరకు వస్తూ ఇట్లా వస్తుంటే ఆ బస్సు ఏదో వస్తుంది అనుకోండి. ఆ బస్సులు వస్తే మనం ఇక్కడ ఆపటం వెళ్ళేది. ఆ బస్సు అట్లా వెళ్ళిపోయేది, ఏదో వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోవాలి. అట్లాగే